ఫ్రెండ్స్ ఈరోజు నేను మీకు ఎంపీసీబీకి కంట్రోల్ వైరింగ్ ఏ విధంగా చేయాలో చెప్తాను. ఛానల్ని మీరు ఫస్ట్ టైం చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. లాస్ట్ వీడియోలో నేను మీకు ఏం చెప్పించానంటే ఓవర్లోడ్ రిలేకి వైరింగ్ అనేది ఏ విధంగా చేయాలి. ఈరోజు నేను మీకు ఎంపీసీబీకి వైరింగ్ అనేది ఏ విధంగా చేయాలి, కంట్రోల్ వైరింగ్ అనేది ఏ విధంగా చేయాలి. ఎంపీసీబీ ఆన్ అయితే మనకి మోటార్ అనేది ఆన్ అవ్వాలి, స్టార్టర్ అనేది ఆన్ అవ్వాలి. ఎంపీసీబీ ట్రిప్ అయితే ట్రిప్ ఇండికేషన్ అనేది రావాలి. మోటార్ ట్రిప్ అయితే ఎంపీసీబీ ట్రిప్ అవుతుంది కదా. సో ఎంపీసీబీ ట్రిప్ అయినప్పుడు మనకి ట్రిప్ ఇండికేషన్ రావాలి. ఎంపీసీబీ ఆన్ అయినప్పుడు స్టార్టర్ అనేది ఆన్ అవ్వాలి. ఎంపీసీబీ ఆఫ్లో ఉంటే స్టార్టర్ అనేది ఆన్ అవ్వకూడదు. ఓకే, సో దానికి ఏ విధంగా వైరింగ్ చేయాలో ఈరోజు నేను మీకు క్లియర్గా చెప్తాను. చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ లైక్ చేయట్లేదు. ఇలాగా చేయకపోవడం వల్ల ఏం జరుగుతుందంటే చాలామంది మీలాగే వీడియోస్ ఎవరైతే చూడాలనుకుంటున్నారో వాళ్ళ వరకు వెళ్ళదన్నమాట. యూట్యూబ్ సజెస్ట్ చేయదు. నేను మరీ చెప్పేది ఏంటంటే వీడియోని లైక్ సబ్స్క్రైబ్ చేసుకొని అందరికీ వీలైతే షేర్ చేయండి. ఓకే, సో ఇలా చాలామందికి ఉపయోగపడతాయి నేను చెప్పేవి. చాలామంది ఎవరు తెలుగులో లేదు, ఇంతకుముందు నేను చేశాను. సో చాలా గ్యాప్ వచ్చేయడం వల్ల ఇప్పుడు ప్రజెంట్ అంత ఆడియన్స్ రావడం లేదు. సో ఇంకా నేను మీకు రెగ్యులర్గా ఒక 10 days 15 days నుంచి మీకు వీడియోస్ కంటిన్యూస్గా డైలీ 3 వీడియోస్ని అప్లోడ్ చేస్తున్నాను నేను. ఓకే, మీరు ఏం చేస్తారంటే కంపల్సరిగా మనందరికీ ఎవరైతే మన లాంగ్వేజ్లో మ్యాక్సిమం తెలుగు లాంగ్వేజ్లో చాలా తక్కువ మంది ఉన్నారు ఇండస్ట్రియల్కి సంబంధించిన చెప్పిన వాళ్ళు. సో అందరూ నేర్చుకోవాలి, నా ఉద్దేశం అదనమాట. ఓకే, సో వీడియో మీకు నచ్చితే కంపల్సరీగా లైక్ సబ్స్క్రైబ్ చేయండి. అందరికీ ఉపయోగపడుతుంది. బేసిక్ ఐటీఐ డిప్లొమా బీటెక్ ఇంకా ఇండస్ట్రీలో పనిచేసే వాళ్ళు ఫ్రెషర్లు ట్రైనీలు ఎవరైనా కానివ్వండి, అందరికీ వీడియో అనేది చాలా బాగా నేను చేసేవన్నీ ఉపయోగపడతాయి. ఓకే, సో పవర్ ప్లాంట్ అయినా స్టీల్ ప్లాంట్ అయినా బ్యావరేజ్ అయినా ఎనీ రిలేటెడ్ ఇండస్ట్రీ అన్ని కేటగిరీస్లో వీడియోస్ అయితే చేస్తున్నాను, మీకు చాలా బాగా ఉపయోగపడతాయి. ఓకే, థ్యాంక్ యూ. ఫ్రెండ్స్ ఈరోజు నేను మీకు మోటార్ ప్రొటెక్షన్ సర్క్యూట్ బ్రేకర్కి కంట్రోల్ వైరింగ్ ఏ విధంగా చేయాలో చూపిస్తాను. ఓకే, సో మోటార్ ప్రొటెక్షన్ సర్క్యూట్ బ్రేకర్ అనేది ఈ విధంగా ఉంటుంది. ఓకే, ఇందులో మనం ఆక్సిలరీ కాంటాక్ట్స్ NO NCను ఉపయోగించుకొని మనం కంట్రోల్ వైరింగ్ అనేది చేయాలి. ఎలా చేయాలి సార్ అంటే మోటార్ ప్రాబ్లం వచ్చి ట్రిప్ అయిపోయినప్పుడు ఎంపీసీబీ ట్రిప్ అయిపోయినప్పుడు మోటార్ యొక్క స్టార్టర్ ఏదైతే ఉందో అది కూడా ట్రిప్ అయిపోవాలి. ఆ విధంగా మనం వైరింగ్ చేద్దాం. ఓకే, సో ఇక్కడ మీరు చూడండి ఎంపీసీబీ తీసుకున్నాను. ఎంపీసీబీకి 2 ఆక్సిలరీ కాంటాక్ట్స్ NC ఒకటి NO ఒకటి. ఓకే, సో ఇక్కడ నేను నేమింగ్ ఇచ్చాను. మీరు నేమింగ్ మీకు ఎలా తెలుస్తుంది సార్ అంటే ఇక్కడ మీకు కంటిన్యూటీ చెక్ చేసినా తెలిసిపోతుంది. ఎంపీసీబీ ఆఫ్లో పెట్టండి, ఏది NO ఏది NCO తెలిసిపోద్ది. ఓకే, సో లేదంటే మీకు ఇండికేషన్స్ ఇక్కడ ఇస్తాడు, నెంబరింగ్ ఇస్తాడు, లేదంటే సైడ్న నేమ్ ప్లేట్లో ఇస్తాడు అనమాట, సైడ్ని ఇస్తారు. ఓకే, ఇప్పుడు నేను మీకు వైరింగ్ అనేది ఏ విధంగా చేయాలో చూపిస్తాను. కంట్రోల్ ఎంసీబీకి ఫేస్ కలిపాను. కంట్రోల్ ఎంసీబీ అవుట్పుట్ నుంచి NO NC ఆక్సిలరీ కాంటాక్ట్స్ ఇన్పుట్లో ఇచ్చాను. NC NO అవుట్పుట్స్ నుంచి NC అవుట్పుట్ నుంచి ట్రిప్ ఇండికేషన్స్కి కలిపాను. NO అవుట్పుట్ నుంచి పుష్ బటన్కి కలిపాను. పుష్ బటన్స్ అంటే ఈ పుష్ బటన్స్ నుంచే మనం స్టార్టర్ని స్టార్ట్ చేస్తాము. ఓకే, అలా లేదంటే సెలెక్టర్ స్విచ్ అయినా పెట్టుకోవచ్చు. సెలెక్టర్ స్విచ్ నుంచి అయితే సెలెక్టర్ స్విచ్ వాడుకోవచ్చు, పుష్ బటన్స్ అయితే పుష్ బటన్స్ వాడుకోవచ్చు. ఓకే, సో ఇప్పుడు ఎంపీసీబీ ఆఫ్లో ఉంది కాబట్టి NC అనేది నార్మల్లీ క్లోజ్డ్ పొజిషన్లో ఉంటుంది, NO అనేది నార్మల్లీ ఓపెన్ పొజిషన్లో ఉంటుంది. ఎప్పుడైతే మీరు ఎంపీసీబీని ఆన్ చేశారో NO కాస్త NC అవుతుంది. అంటే NOకి సప్లై అనేది వెళ్తుంది, పవర్ అనేది వెళ్తుంది, NCకి సప్లై అనేది వెళ్ళదు ఎంపీసీబీ ఆన్ చేసినప్పుడు. ఓకే, ఇప్పుడు మీరు చూడండి. సో ఎప్పుడైతే నేను సింగిల్ పోల్ ఎంసీబీ ఆన్ చేశానో NO నుంచి సప్లై అనేది వెళ్తుంది. ఎంపీసీబీ కూడా ఆన్ చేసే సమయంలో ఓకే, సో అప్పుడు పుష్ బటన్కి వెళ్తుంది. అంటే మోటార్ అనేది నార్మల్ కండిషన్లో ఉంది, ఎంపీసీబీ నార్మల్గానే ఉంది. ఇప్పుడు ఎంపీసీబీ ఎప్పుడైతే ట్రిప్ అయ్యిందో అప్పుడు ఏమవుద్ది, పుష్ బటన్కి వెళ్ళాల్సిన సప్లై ట్రిప్ ఇండికేషన్కి వెళ్తుంది. ఎందుకంటే ఎంపీసీబీ ట్రిప్ అయిందంటే నథింగ్ బట్ ఆఫ్ అయిపోవడము. అప్పుడు ఏమవుద్ది, ఎంపీసీబీ ఆఫ్ అయిపోతే ఏవైతే ఆక్సిలరీ కాంటాక్ట్స్ ఆఫ్లో ఉన్నప్పుడు ఎలా ఉన్నాయో వాటి పొజిషన్కి వచ్చేస్తాయి. NCకి వచ్చేస్తుంది, NOకి వచ్చేస్తుంది పొజిషన్స్. ఓకే, సో ఈ విధంగా మనం వైరింగ్స్ అనేవి కంట్రోల్ వైరింగ్ అనేది చేసుకొని
ఎంపీసీబీలకి ఓవర్లోడ్ రిలేకి కూడా చేశాను, అది కూడా చూడండి మీరు. ఓకే, సో ఎంపీసీబీకి వైరింగ్ అనేది ఈ విధంగా చేయాలి. ఎందుకంటే ఈ విధంగా చేయడం వల్ల ఎంపీసీబీ ట్రిప్ అయిపోయినప్పుడు స్టార్టర్ కూడా ట్రిప్ అయిపోద్ది అనమాట. ఓకే, సో ఎంపీసీబీ ట్రిప్ అయిపోతే స్టార్టర్ కూడా ట్రిప్ అయిపోద్ది. ఈ విధంగా మనం వైరింగ్ అనేది చేసుకుంటాం. వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.